హలో హాయ్ నమస్తే. దిస్ ఈజ్ సుమ. వెల్కమ్ టు గృహిణి ది హోమ్ మేకర్. ఈరోజు నేను మీకు స్వచ్ఛమైన పాలతో పాలకోవా ఎలా చేయాలో తయారు చేయబోతున్నాను. దీనికోసం ముందుగా నేను 2 లీటర్స్ పాలు తీసుకుంటున్నాను. ఇక్కడ పాలకోవా ఎప్పుడూ కూడా మనం స్వచ్ఛమైన పాలతోనే చేసుకోవాలండి, లేదంటే అది పాలకోవా సరిగ్గా రాదు, లాస్ట్లో విరిగిపోయినట్టుగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను దీనికోసం ఇత్తడి గిన్నె తీసుకుంటున్నాను పాలకోవా చేయడానికి. పాలకోవా ఎప్పుడు కూడా ఇత్తడి గిన్నెలో చేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు నేను ఈ 2 లీటర్స్ పాలు కూడా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. తర్వాత అవే 2 లీటర్స్ పాలని నేను ఇత్తడి గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇక్కడ పాలకోవా తయారీకి ఇత్తడి గిన్నె కన్నా ఇత్తడి పళ్ళెం ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఇత్తడి పళ్ళెం లేనందున నేను ఇత్తడి గిన్నెలోనే చేస్తున్నాను. ఈ ఇత్తడి గిన్నెకి ఒక స్పెషాలిటీ ఉంది. ఇది మా అమ్మమ్మ గారు పాలకోవా చేసే ఇత్తడి గిన్నె. ఈ గరిటె ఉంది చూసారు కదా, ఈ రెండు ఉపయోగించే మా అమ్మమ్మగారు పాలకోవా చేసేవారంట. తర్వాత అది మా అమ్మగారికి వచ్చింది. ఇప్పుడు మా అమ్మగారి నుంచి నేను తీసుకున్నాను. సో ఇప్పుడు మా అమ్మమ్మగారు చేసే పాలకోవా గిన్నెలో నేను కూడా పాలకోవా ఎలా చేస్తున్నానో చూద్దాం. ఇది వరకు నేను పాలకోవా చేసి చూపించానండి ఇదే గిన్నెలో, అది షార్ట్గా పెట్టాను. ఇప్పుడు దాన్నే లాంగ్ ప్రాసెస్లో క్లియర్గా మీకు చూపిద్దామని పెట్టాను అనమాట. అయితే ఇప్పుడు నేను 2 లీటర్స్ పాలు తీసుకుని చూపిస్తున్నాను. లాస్ట్ టైం చేసినప్పుడు నేను లీటర్ పాలతోనే చేశాను. లీటర్ పాలతో చేసినప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ వచ్చిందండి. ఇప్పుడు 2 లీటర్స్తో చేస్తున్నాను. ఇప్పుడు కూడా తక్కువ క్వాంటిటీయే వస్తుంది, కానీ పర్వాలేదు. 1 లీటర్ హాఫ్ లీటర్తో చేసినప్పుడు 1 or 2 డేస్లో అయిపోయే క్వాంటిటీ వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం పాలకోవా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా చూద్దాం. ముందుగా మనం పాలు అన్నీ వేసుకుని హైలో పెట్టి ఒక 10 లేదా 15 నిమిషాలు మనం అలా కలుపుకుంటూ ఉండాలి. అలా మరుగు వచ్చిన తర్వాత అప్పుడు మనం కలుపుకుంటూ సిమ్లో పెట్టుకోవాలి. ఆ మరుగు వచ్చేంత వరకు మనం హైలో పెట్టుకొని ఉంచుకోవచ్చు, కానీ ఒకసారి మరుగు వచ్చిన తర్వాత మీడియం సిమ్లో పెట్టుకుని అలా మధ్యలో కలుపుతూ ఉండాలి. దాని మీద కట్టే మీగడ మనకి గిన్నెకి అంటుకోకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ మీగడ గనక మనకి గిన్నెకి అంటేసుకుంటే దాన్ని తీసుకుంటూ మళ్ళీ పాలల్లో కలిపేసుకోవాలి. ఎందుకంటే ఆ మీగడ ఉంటేనే మనకి కోవాకి టేస్ట్ వస్తుంది. మన పాలు కనుక స్వచ్ఛమైనవి అయితే మన కోవా అంతా చేసిన తర్వాత ఆ కోవా ముద్ద నెయ్యి కూడా ఊరుతూ ఉంటుందన్నమాట. లేదు అంటే నేను చాలా పాలతో ట్రై చేశానండి. పాల క్వాలిటీ అన్నది మనం చాలా రకాల టెస్టులు చేస్తాం కదా, అలా నేను చేసే టెస్టుల్లో ఒకటి కోవా అని కూడా చెప్పచ్చు. అదేంటి, కోవాతో పాల క్వాలిటీ ఎలా టెస్ట్ చేస్తామంటారా? నిజమేనండి. మీరు గనక పాలకోవా చేస్తున్నప్పుడు మీకు లాస్ట్లో కోవా వచ్చిన విధానాన్ని బట్టి కూడా మీ పాలు ఎంత స్వచ్ఛమైనవి అనేది కూడా చెప్పవచ్చు. నేను అంతకుముందు పోయించుకున్న పాలతో కోవా చేసినప్పుడు అవి సరిగ్గా రాకపోవడం వల్ల అవి అంత స్వచ్ఛమైనవి కాదు అని నేను మార్పించేసి ఈ పాలు తీసుకుంటున్నాను. మాకు ఈ పాలు గోశాల నుంచి వస్తాయన్నమాట. అందుకని చెప్పేసి ఇవి స్వచ్ఛమైనవి అని నేను చేస్తున్నాను. నిజంగా ఈ కోవా చేసినప్పుడు కూడా ఎంతో స్మూత్గా సాఫ్ట్గా భలేగా వచ్చిందండి కోవా. మనం మీడియం హైలో పెట్టుకుని కోవాని కలుపుకుంటున్నాం కదా, అది అలా నెమ్మదిగా కూడా దగ్గర పడుతూ ఉంటుందన్నమాట. అది అలా కిందకు వస్తున్నప్పుడు మనం కూడా నెమ్మదిగా సిమ్లో పెట్టేసుకుంటూ ఉండాలి. మనం ఎంత పక్కనే ఉన్నా కూడా దగ్గరగా వచ్చేసినప్పుడు సిమ్లోనే పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కింద అడుగంటేసే అవకాశం ఉంటుంది. మనం ఇలా బాగా దగ్గర పడినప్పుడు కండెన్స్డ్ మిల్క్ స్టేట్కి వస్తుందండి. ఆ స్టేట్లో ఉన్నప్పుడు మనం పంచదార వేసుకుని తర్వాత నెమ్మదిగా నిదానంగా కింద అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకుంటూ ఉన్నప్పుడు అది నెమ్మదిగా ముద్దవుతుంది. అలా ముద్దయ్యేంత వరకు ఉంచుకొని మన పాలకోవాని కట్టేసుకుని కొంచెం ఆరనివ్వాలి. అలా ఆరిన తర్వాత అది కొంచెంగా చల్లారి గట్టిపడుతుంది. అప్పుడు అలా గట్టిపడిన మిశ్రమాన్ని మనం బిళ్ళలుగైనా చేసుకోవచ్చు, లేదంటే ముద్దగానే ఉంచుకునైనా మనం తినేయచ్చు. సో నేనైతే ఇక్కడ బిళ్ళలు చేద్దామని ట్రై చేశాను. ఇంకా గట్టిగా అవ్వాలండి నాది, అందుకని నేను అలాగే ముద్ద కింద ఉంచేసాను. ఇంకొకటి ఏంటంటే మాకు బిళ్ళల కింద చేయాల్సిన అవసరం లేదండి, ముద్ద కింద ఉంచినా మా ఇంట్లో తినేస్తారు. సో నేను ముద్ద కిందే ఉంచేసాను. ఇదేనండి స్వచ్ఛమైన పాలతో చేసిన పాలకోవా. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీ అందరికీ కనుక నా పాలకోవా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియో కోసం నన్ను ప్రోత్సహిస్తూ ఉండండి. మీ ప్రోత్సాహంతో నేను మరిన్ని మంచి వీడియోస్ చేయాలని ఆశిస్తూ నమస్కారం, సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.